తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 2023. మీకు ఆబ్వియస్లీ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది తెలిసిందే. బట్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, లేదా ఎవరైతే నార్మల్ వ్యూవర్స్ ఉన్నారో, అంటే ఒక జనరల్ అవేర్నెస్ పరంగా ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి దేశం కూడా వివిధ కారణాల వల్ల లేదు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వేరియస్ పర్పసెస్తో మిలిటరీ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అవి ఏరియల్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, అంటే వైమానిక వ్యాయామాలు అనమాట. వ్యాయామాలు అంటే 1, 2, 3, 4 అది కాదు. ఇక్కడ వ్యాయామాలు అంటే వాళ్ళు ఎలా ఫైట్ చేయొచ్చు, లేదు ఎలాంటి స్ట్రాటజీతో ఫైట్ చేయొచ్చు, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ట్యాకిల్ చేయాలి, లేదు ఒకవేళ ఏదైనా డిజాస్టర్ వచ్చినట్టయితే, ఒక విపత్తు వచ్చినట్టయితే దాని నుంచి అక్కడున్న ప్రజల్ని ఎలా కాపాడాలి అని ఏరియల్గా, అంటే ఎయిర్ ఫోర్స్ని యూస్ చేస్తూ, కొన్నిసార్లు నేవీని యూస్ చేస్తూ, కొన్నిసార్లు ఆర్మీని యూస్ చేస్తూ వివిధ ఎక్సర్సైజులు కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేవల్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతోందన్నమాట. సో ఇంతకీ ఆ సముద్ర శక్తి ఏ రెండు దేశాల మధ్య జరుగుతోంది అని అంటే ఇండియా అండ్ ఇండోనేషియా. ఇండోనేషియా అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఒక ప్రాంతం అనమాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలామందికి ఇప్పటికీ సౌత్ ఈస్ట్ ఏషియాకి తేడా తెలియట్లేదు. మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ని మీ వైపుకి ఇట్లా పెట్టుకొని చూడండి. రష్యా ఎనీవేస్ నార్త్ మొత్తం కవర్ చేసేసింది. సో మనకి ఉత్తరంతో కన్ఫ్యూజన్ లేదు. మీరు వెస్ట్ వైపు గమనించినట్టయితే వెస్ట్ ఏషియా, సౌదీ అరేబియా, ఒమాను, యమాను, ఖతారు, కువైతు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇరాను, ఇరాక్, ఇదంతా కూడా వెస్ట్ ఏషియా. మీరు ఈస్ట్ వైపుకి వస్తే జపాను, సౌత్ కొరియా, నార్త్ కొరియా, చైనా, వియత్నాము, ఇవన్నీ ఈస్ట్ వైపుకి ఉన్నాయి. అలానే మీరు సౌత్ ఏషియాని గమనించినట్టయితే శ్రీలంక, ఇండియా, భూటాను, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి. ఏవైతే సింగపూరు, మలేషియా, ఇండోనేషియా ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలోకి వస్తాయన్నమాట. సో ఇండియా ఒకప్పుడు ఏమనుకుంది అని అంటే, ఎండ్ ఆఫ్ ది డే గొప్ప శక్తులన్నీ కూడా యూరోపు లేదా అమెరికా అటువైపు ఉన్నాయి కదా, సో మనం ఈస్ట్తో ఓన్లీ ఆర్థిక సంబంధాలు నెలకొల్పితే చాలు, ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఉంటే చాలు అని చెప్పి లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చుకుంది. అయితే తర్వాత తనకి తెలిసింది ఏంటంటే, ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కదా, అలా నువ్వు ముందు ఈస్ట్లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, లేదు సౌత్ ఈస్ట్లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, లేదు ఈ కంట్రీస్తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూనే ఆర్థికంగా అభివృద్ధి అవుతూనే పొలిటికల్గా, జియో పొలిటికల్గా కూడా మనం ఎదగాలి అని భావించింది. అప్పుడే లుక్ ఈస్ట్ పాలసీ నుంచి యాక్ట్ ఈస్ట్ పాలసీకి వచ్చిందనమాట. సో నౌ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఎనీమోర్. కేవలం ఆర్థిక సంబంధాల మటుకే కాదు, జియో పొలిటికల్గా, డిప్లొమాటిక్గా, అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఏ విధంగా అయినా సరే ఏషియా పసిఫిక్ రీజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవైపు ఇండియన్ ఓషన్ ఉంది, ఇంకోవైపు పసిఫిక్ ఓషన్ ఉంది. ఈ రెండు ఓషన్స్లో ఎవరైతే జాగ్రత్తగా కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని ఈజీగా శాసించగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ వరకు ట్రేడ్ ఏదైతే ప్రపంచంలో ఉందో అదంతా కూడా ఇండియన్ ఓషన్ మీదుగానే వెళ్తూ ఉంటుంది. అలానే సమ్ పార్ట్ హ్యాపెన్స్ ఫ్రమ్ పసిఫిక్ ఓషన్, మిగతాదంతా అట్లాంటిక్ ఓషన్ ద్వారా వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ 3 మేజర్ ఓషన్స్లో 2 ఓషన్స్ను ఒకవేళ మనం కన్సిడర్ చేయగలుగుతాం. బికాస్ ఆర్టిక్ ఓషన్ ఎనీవేస్ పెద్దగా అక్కడ ఏం జరగదు అపార్ట్ ఫ్రమ్ ద ఆయిల్ డ్రిల్లింగ్. సో ఈ 2 రీజన్స్ ఏవైతే కంట్రోల్ చేయగలుగుతారో ఆల్మోస్ట్ వాళ్ళు ప్రపంచాన్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసినట్టే. అందుకని ఈ రీజన్ ఇండియాకి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందాక తెలుసుకున్నాం కదా, ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరుగుతున్న ఈ నేవల్ ఎక్సర్సైజ్ గురించి ఇంకొంత సమాచారం తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది, మనం అసలు సముద్ర శక్తి అనే ఎక్సర్సైజ్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, 4th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇండోనేషియా బైలాటరల్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 23 ఈజ్ బీయింగ్ కండక్టెడ్ ఫ్రమ్ 14th May. ఇందాక అనుకున్నాం కదా, మొన్న 14 May నుంచి ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇట్స్ అ బైలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే 2 పార్టీసే పార్టిసిపేట్ చేస్తున్నాయి, లేదు 2 కంట్రీసే పార్టిసిపేట్ చేస్తున్నాయి.
కొన్నిసార్లు 10 కంట్రీలు 20 కంట్రీలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం దాన్ని జాయింట్ ఎక్సర్సైజ్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఓన్లీ 2 కంట్రీస్ ఉన్నాయి, ఏంటివి? ఇండియా అలానే ఇండోనేషియా. అండ్ ఇది 4th టైం అవుతోంది. సో దాట్స్ అ గుడ్ మూవ్, ఎందుకంటే స్లోగా రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి. ఈ సముద్ర శక్తి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంచెం సమాచారాన్ని గమనించినట్టయితే, ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఇండియాస్ యాక్టివ్స్ పాలసీ. మీరు ఈ యాక్టివ్స్ పాలసీకి వచ్చిన తర్వాత ఎలాగో అడుగుతారు కదా, నేను మీకు ముందు ఒక ఐడియా అయితే ఇచ్చేసాను, గుర్తుంది కదా. ఇది ఇండియా. దిస్ ఎంటైర్ రీజన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఒకప్పుడు ఇండియా ఏమనుకుందంటే ఈ కంట్రీస్ అన్నిటితో కూడా మన ఎకనామిక్ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలను ఏర్పాటు చేసుకుంటే చాలు, బికాస్ అవన్నీ కూడా మరీ అంతగా డెవలప్ అయిన దేశాలు కాదు, అలా అని చెప్పి జియోపొలిటికల్ మరీ అంత పవర్ఫుల్ దేశాలు కూడా కాదు. సో అందుకని ఒక చిన్న చూపు చూసిందనే చెప్పాలి, టు బీ ఆనెస్ట్. బట్ వాట్ ఎవర్ బీట్, ఎస్పెషలీ ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పసిఫిక్ ఓషన్ నుంచి ఇండియన్ ఓషన్కి జరిగే ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో వివిధ కారణాల వల్ల స్లోగా ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇంపార్టెన్స్ని గెయిన్ చేస్తున్నాయి. అలానే ఆసియాన్, ఈ సంస్థ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కన్సిడరింగ్ ఈ కంట్రీస్ని. సో మరి ఆసియాలోనే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు డెఫినెట్గా దానికి మనం కన్సిడర్ చేసి తీరాలి. అందుకే లుక్ ఈస్ట్ నుంచి యాక్ట్ ఈస్ట్కి వచ్చిందనమాట. అంటే వీళ్ళ వైపు మనం ఇన్ని రోజులు కూడా ప్యాసివ్గా ఉన్నాం. అంటే నువ్వు ఒక స్టెప్ ముందుకేస్తే నేను ఒక స్టెప్ ముందుకేస్తా, లేదు నేను ఒక స్టెప్ ముందుకేస్తే నువ్వు ఒక స్టెప్ ముందుకే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, మన ఇద్దరం కలిసి ఒక అడుగు ముందుకేద్దాము, ప్రపంచాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్దాం అనే విధానంలోని ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చింది. సో అందులో భాగంగానే ఈ సముద్ర శక్తి అవ్వచ్చు, అలానే గరుడ శక్తి కూడా అవ్వచ్చు. సముద్ర శక్తి అనేది ఇట్స్ నేవల్ ఎక్సర్సైజ్, అంటే 2 దేశాలకి సంబంధించిన నేవీ పార్టిసిపేట్ చేస్తాయి. గరుడ శక్తి వచ్చేసి పారా ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో 2 దేశాలకి సంబంధించిన సైన్యంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు గరుడ శక్తి. సో మనం బిగినింగ్లో కూడా తెలుసుకున్నాం కదా. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఆర్మీకి సంబంధించవచ్చు, కొన్నిసార్లు ఎడారుల్లో ఎక్సర్సైజులు చేస్తారు, కొన్నిసార్లు అడవుల్లో ఎక్సర్సైజులు చేస్తారు. సో అడవుల్లోనూ అలానే ఎడారుల్లోనూ ఇప్పుడు నావల్ షిప్ అయితే రాదు కదా, విమానాలు అయితే దిగలేవు కదా. సో అక్కడంతా కూడా ఆర్మీ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఎక్కడైతే స్కైలో జరుగుతుంటాయి ఎక్సర్సైజెస్, ఓకే ఒకవేళ ఎప్పుడైనా యుద్ధం చేయాల్సి వచ్చింది, ఒక 2 కంట్రీస్ మనకి అగేన్స్ట్గా ఉన్నాయి, మనం ఈ రీజన్ని కాపాడుకోవాలి, మనం అప్పుడు ఒకవేళ ఎవరైనా అటాక్ చేయాలి, దట్టు ఏరియల్గా అటాక్ చేయాలి అని అంటే మీరు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి, మీకు సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అని మీకు ఐడియా ఉండాలి కదా. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎస్పెషల్లీ బాయ్స్కి అయితే బాగా అర్థమవుతుంది, బికాస్ ఎస్పెషల్లీ బాయ్స్ ఎక్కువ క్రికెట్ ఆడతారు కాబట్టి. ఇట్స్ నాట్ లైక్ గర్ల్స్ ఆడరని కాదు, కానీ మ్యాచ్ ఆడే ప్రతిసారి ఒక ట్రయల్ బాల్ వేస్తారు. ట్రయల్ బాల్ అనేది రియల్గా క్రికెట్లో అయితే ఎక్కడ జరగదు, కానీ జస్ట్ ఊరికే ఒకసారి ఫ్లో రావడం కోసం ట్రయల్ బాల్ అనేది ఆడతారనమాట. అలానే మీరు వంట చేసేటప్పుడు కూడా మహిళలు, అఫ్కోర్స్ మగవాళ్ళు చేయకూడదని కాదు, ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడితే పురుషుల మహిళల అనే తేడా లేకుండా అందరూ వంట చేయాలి, చేయొచ్చు కూడా, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో మీరు వంట చేసేటప్పుడు కూడా ఐటెం కరెక్ట్గా కుక్ అయిందా లేదా అని ఇలా టేస్ట్ చేసి చూస్తారా? అలానే ఒక కంట్రీతో సడన్గా ఏదన్నా యుద్ధం చేయాల్సి వస్తే వాళ్ళు ఎలా యుద్ధం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా యుద్ధం చేయాలనుకుంటున్నారు అని అప్పటికప్పుడు కోఆర్డినేషన్ రావడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తూ ఉంటే మీ ఇద్దరికి, మీ 2 దేశ సైన్యాలకు కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. తద్వారా ఇట్ బికమ్స్ ఈజీ టు ట్యాకిల్ ఎనీ డిఫికల్ట్ సినారియో విచ్ మైట్ కమ్ ఇన్ ద ఫ్యూచర్. అలానే ఇప్పుడు ఇండియా ఇండోనేషియా 2 కూడా ఇలా ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తాను అనుకోండి, ఒకవేళ ఏదైనా దేశానికి ఇండోనేషియా నచ్చట్లేదు అనుకోండి, అప్పుడు అది ఇంకా ఎక్కువ భయపడుతుంది, ఎందుకంటే ఇండియా ఇండోనేషియాకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అలానే ఒకవేళ ఇండియా సపోర్ట్ చేయకపోతే మన ఇండోనేషియా లేదా అటువైపు ఉన్న దేశాలు సపోర్ట్ తీసుకుందని వేరే ఏదైనా దేశం ప్లాన్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు ఇండోనేషియా ఆల్రెడీ ఇండియాతో మంచి డిఫెన్స్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఆ దేశం భయపడుతుంది. సో అలా ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఎకనామిక్, అన్ని రకాలుగా కూడా అది ఉపయోగపడుతుంది అనమాట. అలానే ఈ సముద్ర శక్తి ఎక్సర్సైజ్ అనేది యాక్చువల్గా స్టార్ట్ అయింది 2018వ సంవత్సరంలో. ఇట్స్ ఎ బయలాటరల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. అలానే మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ తెలుసుకున్నట్టుగానే సముద్ర శక్తితో పాటు గరుడ శక్తి అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఇండియాకి ఇండోనేషియాకి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజెస్లో. అలానే ఇండోనేషియాకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు రానున్న సంవత్సరాలలో వాళ్ళ దేశం యొక్క రాజధానిని మారుస్తున్నారు. దేశం యొక్క రాజధానిని మార్చడానికి కారణం అది పొలిటికల్ రీజన్ కాదు, ఒక జియోగ్రాఫికల్ రీజన్. ఎందుకనంటే ఇండోనేషియా దేశ రాజధాని ఏదైతే జకార్తా ఇప్పటివరకు ఉందో అది ఒక సముద్ర ఒడ్డున ఉందన్నమాట. సో మెల్లిమెల్లిగా గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడున్న ప్రాంతం అంతా మునిగిపోతుంది. ఇలా అయితే జకార్తాలో ఎవరు ఉండలేరు అని గవర్నమెంట్ డిసిజన్ తీసుకుని అక్కడి నుంచి వేరే ప్లేస్కి మారుస్తుంది. సో డెఫినెట్లీ జకార్తా విల్ బీ ఇన్ ద న్యూస్ ఫర్ షూర్. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటివరకు నేను మీ వివేక్, నమస్కారం.